పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. సాయంకాల సమయంలో 31వ శిలువ ధ్యానమును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. గడిచినటువంటి 30 దినములు మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపించిన ధ్యానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సాయంకాల సమయంలో మీ వాక్య ధ్యానము ప్రవేశించుండగా మీ పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు మేము ప్రార్థిస్తున్నాము నాయన. మీ వాక్యమును అర్థము చేసుకుని, అవగాహన చేసుకుని, వాక్యానుసారముగా జీవించి ప్రభువా దీవించబడటానికి సహాయం చేయండి. మీ సన్నిధికి వచ్చినటువంటి ప్రతి బిడ్డని రాత్రి కాలంలో మీరు దర్శించు నాయన. వారి అవసరతకు తగినట్లు వారితో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. పశ్చాత్తాప కీర్తనల ధ్యానము ద్వారా మాలో తండ్రి నిజమైన పశ్చాత్తాపం పుట్టడానికి సహాయం చేయండి. మీదైన సాగుని సెలవు చాటు మరుగుపరచండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగులాగిన సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడుగుచు వేడుకొనిచున్నాము తండ్రి. దయచేసి కూర్చునండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని విడలారా, దేవుని సంగమా, ఈ రాత్రి కాలంలో మరి యొక్క శిలువ ధ్యానములో మనమందరము పాలు పొంది ప్రభునామాన్ని ఘనపరచడానికి పశ్చాత్తాప కీర్తనల ధ్యానములో కొనసాగటానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆ దేవాది దేవునికి నేను వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నా. గత రాత్రి 38వ కీర్తన మనము ధ్యానము చేసి ఉన్నాం. మరి క్షమాపణలో ఉన్నటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని మీరు భక్తుడు తెలియజేసినటువంటి దానాన్ని మనం ధ్యానం చేస్తాం. ఈ రాత్రి కాలంలో 51వ కీర్తన. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన. దావీదు యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటన, మరి ఆజ్ఞ అతిక్రమించటము, హత్య చేయటము, పొరుగువాడిని దాన్ని ఆశించటము, ఇవన్నీ కూడా మరి జరిగినప్పుడు దేవుడు దావీదును మరి నాతాను ప్రవక్త ద్వారా దర్శించి మరి కొంత శిక్ష అనుభవించాలి అనేటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి సందర్భంలో రాసినటువంటి కీర్తన. ఈ కీర్తన పై భాగంలో ప్రధాన గాయకునికి దావీదు బత్షెబ యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. సో తన హృదయంలో ఉన్నటువంటి భావాన్ని, ఆలోచనలు, ఆ పశ్చాత్తాపాన్ని గురించినటువంటి విషయాలు మరి నా కీర్తనలో, ఈ 51వ కీర్తనలో వ్రాసినట్లు మరి మనము చూస్తాం. ఈ కీర్తన కంఠోపాఠంగా రావడం కూడా చాలా మంచిది. మన వ్యక్తిగత జీవితంలో దీన్ని మనము బైహార్ట్ చేసి చూడకుండా మరి చదివినప్పుడు మనము కూడా ఈ భక్తుని యొక్క ఈ ఉద్దేశం, పాపక్షమాపణ గురించినటువంటి ప్రార్థన మరి మనము కూడా మరి చేయవచ్చు. కేవలం ఇదేదో విచారం అని, హత్య అని కాదు. ఇన్ జనరల్ మనము దైవ వ్యతిరేక కార్యక్రమాలు చేసినప్పుడు ఈ కీర్తన మనము చదివినప్పుడు ఎంతో ఆదరణ మరి మనము పొందుకుంటాం. మొదటి 2 వచనాలలో దేవుని దయ, కృప కొరకు ఆయన మరి వేడుకుంటూ ఉన్నాడు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము,
నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా అతిక్రమములు, ఇది దేవునికి వ్యతిరేకముగా చేసినటువంటి పాపము. ఈ పాపమును ఆయన ఎట్లా తీసివేయమంటాడంటే తుడిచివేయుము అంటూ ఉన్నాడు. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున తుడిచివేయుము. బ్లాట్ అవుట్ మై ట్రాన్స్గ్రెషన్స్. తుడిచివేయము అంటే ఎరేజర్ అంటారు చూస్తారా, పెన్సిల్తో మనం రాసినప్పుడు దాన్ని తుడిచేయచ్చు. పెన్నుతో రాసినా కూడా దానికి సంబంధించిన వైట్నర్స్ అని ఉంటాయి కొన్ని, మార్చడానికి తుడిచివేయటం. ఇందులో ప్రాముఖ్యంగా 2 రకాలైనటువంటి అర్థాలు మరి మనం చూస్తాం. మొదటిది ఇరేజింగ్ మెమరీస్, జ్ఞాపకాలను తుడిచివేయుట. దావీదు పాపము చేసినప్పుడు దేవుడు దానిని జ్ఞాపకము చేసుకుని నాతాను ప్రవక్తను పంపిస్తున్నాడు. భక్తుని యొక్క ప్రార్థన ఏమిటంటే దానిని నీ మెమరీ నుండి, నీ జ్ఞాపకము నుండి తుడిచివేయుము. అది ఆయన యొక్క ప్రార్థన. నువ్వు నీ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మళ్ళీ నన్ను శిక్షిస్తావేమో, కాబట్టి అది జ్ఞాపకం లేకుండా ఉంటేనే మంచిది. దానిని నీ జ్ఞాపకములో నుండి తీసేయి, మొత్తానికి తుడిచివేయము. జ్ఞాపకాల్లో నుండి తీసివేయి. ప్రియులారా, మరి దేవుడు కూడా ఈ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. కొంతమందికి దేవుడిచ్చినటువంటి వాగ్దానం, నేను మరలా జ్ఞాపకము చేసి కొనను. ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయం 34వ వచనంలో వారు చేసినటువంటి పాపములను మరలా నేను జ్ఞాపకము చేసి కొనను. ఇర్మియా 31:34. నేను వారికి దేవుడనయుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధ నొందుదము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరు ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడను జ్ఞాపకము చేసి కొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా. వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసి కొనను. దావీదు యొక్క రిక్వెస్ట్ అన్నమాట. తుడిచివేస్తే మరలా అది మళ్ళీ జ్ఞాపకం చేసేటువంటి ఇరేజింగ్. ఇందులో తుడిచేయమంటున్నాడు, జ్ఞాపకాల్లో నుండి తుడిచివేయి అంటూ ఉండడం. కొన్నిసార్లు ఈ మాటలు పలుకుతుంటారు, నన్ను నీ జ్ఞాపకాల్లో నుండి తుడిచివేయి, నన్ను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి ఇట్లా. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 22వ వచనంలో తుడిచివేసేటువంటి దేవుడు. ఏమిటి? జ్ఞాపకాల్లో నుండి పాపములను తుడిచివేసేటువంటి దేవుడు. యెషయా 44:22. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. పాపములను తొలగించేటువంటి దేవుడు, తీసివేసేటువంటి దేవుడు, మరలా వాటిని జ్ఞాపకము చేసి కొనని దేవుడు. ఏది జ్ఞాపకం చేసుకోవాలో, ఏది జ్ఞాపకం చేసుకోకూడదో మరి దేవునికి తెలుసు. అయితే భక్తుడు ఇంకోసారి దావీదే
వాళ్ళ శత్రువుల గురించి మాట్లాడితే ఏమంటాడంటే, జ్ఞాపకం చేసుకో, వాళ్ళ పాపాలు జ్ఞాపకం చేసుకుని వాళ్ళని శిక్షించమంటాడు. 109వ కీర్తనలో 14వ వచనం చదివితే, మరి దావీదు ఏమన్నాడు, వాని పితరుల దోషము యెహోవా జ్ఞాపకములో నుంచుకొనును గాక అంటాడు. అంటే వాళ్ళు చేసిన పాపాలు జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయాలో దేవుడు వాడిని శిక్షిస్తాడు అన్నమాట. గాడ్ విల్ రిమెంబర్ దేర్ ట్రాన్స్గ్రెషన్స్ అండ్ పనిష్ దెమ్. అది దావీదు యొక్క ఆశ, శత్రువులను అట్లా చేయాలంటాడు అన్నమాట. సో మెమరీలో నుండి తుడిచివేయాలి అని ప్రార్థన చేస్తున్నాడు. నీ జ్ఞాపకాల్లో నుండి నా పాపాలు తుడిచివేయి, తీసివేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో, నా పాపాలు తుడిసేయి. అది భక్తుని యొక్క ప్రార్థన అన్నమాట. తర్వాత ఎరేజింగ్ రికార్డ్స్, పుస్తకములో నుండి తుడిచివేయటం. దీని యొక్క అర్థం ఈ పాపాల చిట్ట అంటారు చూసారా, అది చివరిలో గ్రంథములు విప్పబడును అంటాడు. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం 12వ వచనంలో గ్రంథాలు విప్పుతారంట. పెద్ద పెద్ద గ్రంథాలు విప్పినప్పుడు ఆ గ్రంథాల్లో మన యొక్క చిట్ట అంటే పాపముల చిట్ట, పాపముల లిస్ట్ అక్కడ ఉంటుంది అనమాట. గ్రంథములు విప్పబడెను. ప్రకటన 20వ అధ్యాయము 12వ వచనం. మోషే కూడా, మోషే ప్రార్థనలో మనం ధ్యానం చేసినప్పుడు మోషే ఏమన్నాడు, నీ జీవ గ్రంథంలో నుండి నా పేరు తుడిచేయమన్నాడు అన్నమాట, తీసివేయమన్నాడు. అంటే అదొక అప్పు తీసుకునేటువంటి వ్యక్తి ఏం చేస్తాడు, అకౌంట్ బుక్లో రాస్తాడు, నేను పలానా వ్యక్తికి ఎంత ఇచ్చాను నేను రాసుకుంటాడు. మరలా తిరిగి ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తాడు, దాన్ని కొట్టివేస్తాడు అన్నమాట, తీసివేస్తాడు. ఇది ఒక అప్పు లాంటిది. పాపము అనేటువంటిది ఒక రుణం లాంటిది. అందుకే పరలోక ప్రార్థనలో యేసుప్రభు మా రుణస్తులను క్షమించిన ప్రకారం, అంటే రుణాలు అంటే పాపాలు అన్నమాట. మా రుణములను క్షమించుము, మా పాపములను క్షమించుము. సో యేసుక్రీస్తు వారు తరపున మన పాపం కొట్టివేయబడింది. పాపం చేసింది మనము, దోషం చేసింది మనము. అయితే రికార్డు మన పేరు రాయబడింది. అది ఎవరు చెల్లించారు? యేసు ప్రభు చెల్లించాడు. ఆ రికార్డు తుడిసేశారన్నమాట. మనం చేసిన పాపాల యొక్క రికార్డు అంతా కూడా ఆ అకౌంట్ బుక్లో ఉన్నటువంటి రుణాలు, పాపములు అన్నీ కూడా కొట్టివేశారు. సో ఎరేజింగ్ మెమొరీస్, జ్ఞాపకాలు తుడిచేయటం. తర్వాత అకౌంట్ బుక్లో పాపముల, అకౌంట్ బుక్లో ఉన్నటువంటి పాపములు తుడిచివేయటం. సో దేవుని యొక్క వాగ్దాన జనాంగముగా కూడా దావీదు ఈ మాట అడుగుతున్నాడు. ఈ కవర్నెంట్ రిలేషన్షిప్లో దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం ఆయన జ్ఞాపకం చేస్తూ ఈ మాట, తుడిచివేయము, క్షమించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున అంటాడు. బాహుళ్యము అంటే మెనీ, చాలా అన్నమాట. నీ దగ్గర వాత్సల్యము, ప్రేమ ఎంత ఉందంటే చాలా ఉన్నది. మల్టిట్యూడ్ ఆఫ్ టెండర్ మెర్సీస్. బాహుళ్యం అంటే అదనమాట. బాహుళ్యం అంటే చాలా ఉంది. నీ దగ్గర కృప, దయ, కనికరము. వాత్సల్యం అంటే ప్రేమ. నీ దగ్గర చాలా ఉన్నది. సో దానిని ఉపయోగించి నా పాపములు క్షమించుము, నా పాపములు తుడిచివేయుము. మల్టిట్యూడ్ ఆఫ్ టెండర్ మెర్సీస్. బాహుళ్యం అంటే చాలా ఎక్కువ అన్నమాట, చాలా ఎక్కువ ఉంది. తర్వాత 2వ వచనంలో కడుగువు అంటాడు. తుడిచివేయటము, కడిగివేయటం. కడుగుట, పవిత్రపరచుట. పాపాలు తీసేసేటువంటి పదాలు ఇవన్నీ కూడా.
తుడిచివేయటము, కడుగుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. వాష్ మీ థరోలీ. థరో వాషింగ్, సెరమోనియల్ ప్యూరిఫికేషన్ అంటారు. ఇది మతపరమైనటువంటి శుద్ధి కార్యక్రమాలు చేసేటప్పుడు మరి నీళ్లు చల్లి కడుగుతారన్నమాట. అది శుద్ధీకరణకు గుర్తు. శుద్ధీకరణ గుర్తు. యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలుల గురించి విగ్రహారాధన వాళ్ళు చేసినప్పుడు నేను మీ మీద శుద్ధ జలం చల్లుతానంటాడు. 36వ అధ్యాయం 26వ వచనంలో మీ మీద శుద్ధ జలము, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో మాంసపు గుండె ఇస్తా అంటాడు. అంటే నూతనమైనటువంటి సృష్టిగా నేను మిమ్మలను మారుస్తాను, పవిత్రపరుస్తాను, శుద్ధీకరిస్తాను. మరలా నా కట్టడలు ఇచ్చేటువంటి వారినిగా నేను మిమ్మలను మారుస్తాను. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 1 వచనంలో అంటాడు, ఒక ఓట తీయబడును అంటాడు. క్రీస్తు రక్తపు ఓట, శుద్ధీకరించేటువంటి రక్తము, శుద్ధీకరించేటువంటి రక్తం. సో యెహెజ్కేలు గ్రంథంలో శుద్ధ జలము అంటాడు 25వ వచనం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుతాను. విగ్రహముల ద్వారా వచ్చినటువంటి అపవిత్రత అంతా పోయేలాగా శుద్ధ జలము చల్లుతా. జకర్యా గ్రంథంలో ఒక నీటి ఓట తీయబడును, అది క్రీస్తు రక్తపు ఓట. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఆ క్రీస్తు రక్తం యొక్క పవిత్రపరిచేటువంటి ఆ గొప్ప లక్షణాన్ని గురించి యోహాను వ్రాస్తాడు. ఆయన కుమారుడని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చే. సో క్లెన్సింగ్ ఎక్స్పీరియన్స్, కడుగబడినటువంటి అనుభవం కావాలి, శుద్ధీకరించబడినటువంటి అనుభవం కావాలి. వాష్ మీ థరోలీ. థరోలీ అంటే చాలా బాగుగా కడుగుము అంటాడు. బాగుగా కడుగడం అంటే పైన వాష్ చేయటం కాదు, పైన కడగటం కాదు. బాగుగా కడుగుము. ఈ బాగుగా కడిగేది ఏమిటంటే క్రీస్తు యొక్క రక్తము మాత్రమే. మన పాపాలు పోవాలి అంటే క్రీస్తు రక్తానికే ఆ శక్తి ఉన్నది. ఆయన సాకలివాని సబ్బు వంటి వాడు. ఆయన సబ్బుతో పోల్చబడు. సబ్బు అనేటువంటిది శుద్ధీకరణ, పవిత్రతకు గుర్తు అన్నమాట. క్రీస్తు రక్తము మనల్ని పవిత్రపరుస్తూ ఉన్నది. యేసు చేత మనం కడుగబడాలి. యేసు ప్రభు శిష్యుల యొక్క పాదాలు కడిగినటువంటి సందర్భంలో యోహాను సువార్త 13వ అధ్యాయంలో మరి మనం చూస్తాం. పాదాలు కడుగుతాడు యేసు ప్రభు. ఒక సేవకుని వలె తాను తగ్గించుకొని తువాలు నడుము కట్టుకుని ఆయన నీళ్లు తీసుకుని శిష్యుల యొక్క పాదాలు కడుగుతూ ఉన్నాడు. అంటే పాపములను క్షమిస్తూ ఉన్నాడు, పవిత్రపరుస్తున్నాడు. వాడు నేను మీకు చేసినట్లు మీరు కూడా ఒకరి ఎడల ఒకరు చేయాలని చెప్తాడు. అంటే మనము కూడా ఒకరిని క్షమించే వారముగా మనము ఉండాలి. ఈ పవిత్రపరచబడేటువంటి అనుభవం మనము పొందుకోవాలి. యేసు చేత కడుగబడినటువంటి ప్రజలు, క్రైస్తవ జనాలు బాగుగా కడుగు. ఫుల్ వాష్, గ్రేట్ వాష్. వాష్ మీ మచ్ అంటాడు. నువ్వు ఎంత కడిగితే అంత కడగమంటాడు అన్నమాట. మెనీ అంటే మల్టిపుల్ టైమ్స్. బాగుగా కడుగు అనే మాటకు అర్థం ఏంటంటే చాలాసార్లు కడుగు, మల్టిపుల్ టైమ్స్, ఎక్కువ సార్లు నన్ను కడుగు. ఎంత కడిగితే అంత పవిత్రుని నేను
అవుతాను. నా పాపం అంతా కూడా పోవాలి, చిన్న పాపం కూడా ఉండటానికి వీలు లేదు. యెషయా గ్రంథంలో కూడా 1వ అధ్యాయం 16వ వచనంలో దేవుని యొక్క పిలుపు అక్కడ మరి మనం చూస్తాం. మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. ఇది దేవుని యొక్క పిలుపు. చదువుదామా ఈ వాక్యం? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొని మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. ఈ పాపము అనేటువంటిది ఇట్స్ లైక్ ఎ పొల్యూషన్. అది ఒక అపవిత్రమైనటువంటిది. దానిని ఎప్పటికప్పుడు మనము మన ఆత్మ నుండి తొలగించుకోవాలి. ఇట్ పొల్యూట్స్ ద సోల్. మన ఆత్మను అపవిత్రపరుస్తుంది, కల్మషం చేస్తుంది. మనము దానిని ఎప్పటికప్పుడు కడుగుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఈ కడుగుకోవటానికి దేవుడు మనకి ఏమి చేయాలంటే వాక్యాన్ని దేవుడు మనకు, వాక్యం అనేటువంటి ఉదక స్నానము చేత అంటాడు పౌలు. ఈ వాక్యము చేత ఉదక స్నానము అంటే తరో వాషనము, పూర్తి స్నానము. అది పూర్తిగా శుద్ధీకరించబడినటువంటి అనుభవం. తర్వాత ఇక 3వ వచనంలో నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది అంటాడు. పశ్చాత్తాపడుతున్నాడు, నాకు తెలుసు, ఒప్పుకుంటున్నాడు, సరి చేసుకుంటున్నాడు. నా ఎదుట ఉన్నది అంటే అర్థం ఏంటంటే దానిని ఆయన దాచిపెట్టలేదు, దాన్ని కన్సీల్ చేయాల. నాకు తెలుసు నా పాపము నా ఎదుటనే ఉన్నది అని ఏమంటాడంటే, నేను చేసినటువంటి పాపము ఇది ఏదో నా విషయంలో నా వ్యక్తిగతమైనటువంటి పాపం అన్నట్టు కాదు. ఇది నీకు, కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నా, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేస్తున్నా. ఇది బత్షెబాకును ఊరియాకు వ్యతిరేకంగా జరిగేటువంటి కార్యమే కాదంట్లా. ఆయన రహస్యంగా చేస్తుంటాడు ఇది పాపం. కానీ ఇక్కడ ఏం రాస్తున్నాడు? ఇది దైవ వ్యతిరేక కార్యము, దేవునికి వ్యతిరేకంగా చేశాను నేను. దేవుడికి తెలుసు నేను రహస్యంగా బత్షెబాను పిలిపించుకుని నా నగరికి, ప్యాలెస్కి పిలిపించుకుని రహస్యంగా నేను పాపం చేశానేమో, కానీ ఇది దేవుని దృష్టిలో మొరుగైనది కాదు. దేవునికి తెలుసు. ఎందుకంటే దేవుడికి చీకటి వెలుగు కూడా ఒకటే. మనం అనుకుంటాం చీకటిలో ఎవరు చూడలేదు అనుకుంటాం, కానీ దేవునికి సమస్తము కూడా తెలుసు. చీకటి వెలుగు ఒకవేళ ఉంటాయి ఆయనకి. చీకటిలో జరిగినా కనపడుతుంది, వెలుగులో జరిగినా చూస్తాడు ఆయన. నాతాను చేత గద్దించబడినప్పుడు దావీదు ఏమన్నాడు? నేను పాపము చేసి తిని. ఎవరికి వ్యతిరేకంగా? దేవునికి వ్యతిరేకముగా నేను పాపము చేసి. తప్పిపోయిన కుమారుడు కూడా ఏమంటాడు? పరలోకమందున్నటువంటి తండ్రికి వ్యతిరేకంగా నేను పాపము చేశాను. నేను భూలోకానికి, పరలోకానికి కూడా వ్యతిరేకంగా పాపము నేను చేశాను. ఈ పశ్చాత్తాపం అనేటువంటిది అద్భుతమైనటువంటి పశ్చాత్తాపం. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ఇట్స్ అగైనెస్ట్ ద హెవెన్, అంటే ఇట్స్ అగైనెస్ట్ గాడ్. ఇది దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపము. పొరుగువాని భార్యను ఆశించుట, హత్య చేయుట అనేటువంటిది దైవ వ్యతిరేక పాపం. పాత నిబంధనలోనే యోసేపు అనేటువంటి భక్తుడిని చూస్తాం ఆది కాండంలో. ఆయన మరి అవకాశం ఉన్నప్పటికీ కూడా
పొరుగువారి భార్యను ఆశించినవాడు కాడు. దీనికి దావీదుకు వ్యతిరేకంగా, అంటే ఆయన చేసిన దానికి వ్యతిరేకంగా ఎవరు చేశారని చెప్పవచ్చు అంటే యోసేపు చెప్పవచ్చు. ఆయన పరిశుద్ధముగా పవిత్రముగా మరి జీవించినటువంటి వాడు, దైవ వ్యతిరేకమైనటువంటి కార్యము చేయలేదు. యోసేపు ఏమన్నాడు తెలుసా? ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనంలో, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేను ఎట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి, ఎవరికి వ్యతిరేకంగా అంటున్నాడు? నీ భర్తకు వ్యతిరేకంగా అంటలా, దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనేను. ఇది నీకు వ్యతిరేకం కాదమ్మా, నీ భర్తకు వ్యతిరేకం కాదు, నీ దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినట్టు. ఎంత ఆధ్యాత్మికంగా మాట్లాడాడు చూడండి అసలు. సో ఘోరమైన దుష్కార్యము అంటాడు, ఘోరమైన పాపం ఇది, అంత ఘోరమైన పాపం నేను చేయను అంటాడు. సో అబీమెలెకు విషయంలో కూడా దేవుడు అంటాడు, ఆదికాండం 20వ అధ్యాయం 6వ వచనంలో, మరి అబ్రహాము గెరారు ప్రాంతంలో ఉన్నప్పుడు శారా మరి నా సహోదరం అని చెప్పినప్పుడు చెల్లెమని చెప్పమంటాడు. కానీ దేవుడు ఏం చేశాడంట? శారాను ముట్టకుండా అబీమెలెకు సహాయము చేశాడంట. ఆదికాండం 20వ అధ్యాయం 6వ. అందుకు దేవుడు, అవును యథార్థ హృదయంతో దీన్ని చేసితవని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. దేవుడి శక్తి ఉండాలండి, ఇవన్నీ చేయాలి. గాడ్స్ పవర్, గాడ్స్ లవ్. దేవుడు ప్రేమించినప్పుడు అటువంటి పాపాల జోలికి మనలను వెళ్ళనీయడు. యోసేపు భక్తిపరుడు, అటువంటి పాపం జోలికి వెళ్ళలేవలా. అబీమెలెకు విషయంలో కూడా దేవుడు నేను ముట్టనీయలేదు అంటాడు. అయితే దావీదు విషయంలో దైవ వ్యతిరేకమైనటువంటి కార్యము జరిగినది. కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడు ఇవ్వకూడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఇవ్వకూడదు. ఈ మాటలు ఎవరి అంటే దేవుడి గురించి చెప్తూ ఉన్నాడు. నువ్వు నా గురించి తీర్పు తీరుస్తావు చూసావా, నేను పాపం చేశాను కాబట్టి నువ్వు నా గురించి తీర్పు తీర్చినప్పుడు నువ్వు ఎట్లా కనపడతావంటే నీతివంతుడిగా కనపడతావు. నీ తీర్పు ఎట్లా కనపడతాయి? నీతి. నాకు శిక్ష పడినప్పుడు ఆ శిక్ష నేను అనుభవిస్తూ ఉంటే దేవుడు ఎటువంటి తీర్పు తీర్చినట్టు? నీతివంతమైన తీర్పు తీర్చినట్టు అనమాట. దావీదుకి పక్షంగా ఏకపక్షంగా ఉంటే నువ్వు నా బిడ్డ కాబట్టి నువ్వు పాపం చేసినా వ్యభిచారం చేయని పట్టించుకోను, అటువంటి తీర్పు ఎవడు దేవుడు. ఎంత శిక్ష ఎలా అంత శిక్ష వేస్తాడు. అదే చెప్తున్నాడు దావీదు, నువ్వు తీర్పు తీర్చేటప్పుడు నీతిమంతుడుగా కనపడతావు, నిర్మలుడుగా కనపడతావు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు అంటే తీర్పు తీర్చే ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీతివంతమైనటువంటి వాడిలో కనపడతావు. సో ప్రియులారా, దావీదుకు శిక్ష పడితే అందులో దేవుడు పొరపాటు ఏమీ కూడా ఉండదు. అది నీతివంతమైనటువంటి తీర్పు. నాతాను ద్వారా పంపబడినటువంటి తీర్పుల విషయంలో దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు అనమాట. ఆ మనుష్యుడవు నీవే. సో దేవుని తీర్పులు నీతిమంతమైనవి, నిర్మలమైనవి. తర్వాత 5-6 వచనాల్లో దావీదు యొక్క మాటలు, అసలు పాపం అనేటువంటిది ఎక్కడి నుండి వచ్చింది అనేటువంటిది ఆలోచించాడు అసలు ఒకసారి. ఆరిజిన్ ఆఫ్ సిన్, ఒరిజినల్ సిన్ అంటారు. ఒరిజినల్ సిన్, ఆరిజిన్ ఆఫ్ సిన్. అది చెప్పి ఈ మాటలు రాస్తున్నాడు. నేను పాపములో పుట్టినవాడను,
పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. అంటే దావీదు తల్లి ఏదో పాపం చేస్తే దావీదు పుట్టాడు అట్లా చెప్పట్లా. ఒరిజినల్ సిన్ అంటే అసలు మనిషి యొక్క పుట్టుకే పాపమును తెలియజేస్తున్నది. ఐ వాజ్ షేపెన్ ఇన్ ఇనిక్విటీ. తర్వాత ఇంకా దేవుడు పాపిగా తయారు చేశాడా అంటే అది కూడా కాదు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు దేవుడే తయారు చేశాడు. మరి తయారు చేసినప్పుడు ఒక పాపిలాగా తయారు చేశాడా? అట్లా అనుకోకూడదు. మనం దేవుడు పాపాన్ని తయారు చేయడు. మనిషి పుట్టిన తరువాత ఆ పాపానికి దాసుడైపోతున్నాడు. ఆదామవ్వల ద్వారా సంక్రమించినటువంటి పాపము. ఒక మనుష్యుని అవిధేయత ద్వారా అనేక మంది పాపులయ్యారు. రోమపత్రికలో 5వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాటలు మరి మనం చూస్తాం. ఒకని అవిధేయత, ఒకని విధేయత. మొదటి ఆదాము, కడపటి ఆదాము. ఆ మొదటి ఆదాము ద్వారా మనుషులందరూ కూడా అవిధేయులయ్యారు, పాపులుగా పరిగణించబడ్డారు. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందరూ మరణం అందరికీ సంప్రాప్తమాయెను. రోమ 5:12. సో ఒక మనుష్యుడి అవిధేయత వలన 19వ వచనంలో ఎలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడి. సో మొదటి ఆదాము అవిధేయత వల్ల అందరూ పాపులయ్యారు. కడపటి ఆదాము క్రీస్తు యొక్క విధేయత వలన అందరూ నీతిమంతులు అయ్యారు. ప్రియులారా, ఇది ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందరూ పాపులే. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అయితే 6వ వచనంలో అంటాడు, పాపపు స్వభావం దావీదులో ఉన్నప్పటికీ కూడా దేవుడు దావీదులో కార్యము జరిగిస్తున్నాడు. అంతర్యములో సత్యముకు ఆంతర్యమున నాకు నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయదు. ఆంతర్యము అంటే లోపల దేవుడి కార్యాన్ని చేస్తున్నాడు. మారు ప్రక్రియ, మారాలి అనేటువంటి ఆలోచన, ద వర్క్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గాడ్. దేవుడు చేసేటువంటి ఆ మార్పు ప్రక్రియ హృదయంలో జరుగుచున్నది. అది దేవుడు చేస్తూ ఉన్నాడు. అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యములో నాకు జ్ఞానము తెలియజేయదు. జ్ఞానం కావాలి. ఆంతర్యములో దైవ జ్ఞానం కావాలి. ఈ దైవ జ్ఞానం ఏం తెలియజేస్తుంది? పాపము నుండి మనకు విడుదల ఇస్తూ ఉన్నది. దైవ జ్ఞానం ఏం ప్రేరేపిస్తుందంటే పశ్చాత్తాపాన్ని ప్రేరేపిస్తుంది, పాప క్షమాపణ ప్రేరేపిస్తుంది. సో పాపములో మనం పుట్టినప్పటికీ కూడా దేవుని కార్యం ఏంటంటే మన హృదయంలో మారు మనస్సు దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పాపము నుండి విడుదల పొందుకోవటానికి దేవుడు మనకు సహాయము చేస్తున్నాడు. సో నేను పాపంలో పుట్టాను కాబట్టి నేను పాపంలోనే ఉండిపోతాను, నన్ను మార్చేది ఎవరు లేరు, నా గతి ఇంతే అని అనుకోవాల్సినటువంటి అవసరమో లేదు. మారాలి, మార్పు చెందాలి. తర్వాత 7, 8, 9 వచనాల్లో ప్రేయర్ ఫర్ రెస్టోరేషన్, తిరిగి మరలా కొత్తగా జన్మించడానికి, పునర్జీవింపజేసుకోవడానికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నాడంటే ఇక్కడ, హిస్సోపు, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపు. హిస్సోపు అంటే అది ఒక ప్లాంట్, అది ఒక మొక్క అన్నమాట, ఒక కుంచి లాంటి. రక్తంలో ముంచి దాన్ని ప్రోక్షించారు. ఎప్పుడు మరి వాళ్ళు ఇజ్రాయేలు ఐగుప్తుని విడిచి కనాను వచ్చే రాత్రి కాలంలో పస్కా పండుగ సమయంలో
రెండో నిలువు ద్వారబంధాల మీద పై కమ్మి మీద ఏం చేశారండి, పస్కా గొర్రె యొక్క రక్తాన్ని వాళ్ళు ఇస్సోపుతో ప్రోక్షిస్తూ ఉన్నారు. అంటే విశ్వాసం కావాలి. హిస్సోపు అనేటువంటిది పాపాన్ని తీసివేసేటువంటి దానికి, రక్తము ద్వారా పాపాన్ని తీసివేసేటువంటి దానికి గుర్తు. హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. ఈ పాపము అనేటువంటిది పెద్ద మరకలాగా అట్టిపోయింది అన్నమాట, మురికిలాగా అంటుకుపోయింది. ఏమన్నాడు, ఈ పాపము అనేటువంటిది నలుపు రంగు అయితే పరిశుద్ధత అనేటువంటిది తెలుపుకు సూచన. అట్లా అని రంగు అని కాదు, అక్కడ మనము పరిశుద్ధముగా మారాలి, పవిత్రముగా మారాలి. అది ఎట్లా అంటే కడుగుట ద్వారా. నీవు నన్ను కడుగుము, మనల్ని మనం కడుక్కోవటం కాదు, దేవుడు మనలను కడగాలి. అది ఈ ప్రత్యేకమైన స్నానం. ఇది బాప్తిస్మం అంటే అది మనకు మనం ఇచ్చుకోలేం. బాప్తిస్మం దేవుడు కార్యము దైవజనుల ద్వారా జరగాలి. ఆ బాప్తిస్మం అనే స్నానం ఎవరు చేయాలి? దేవుని సేవకులు చేయించాలి. ఆ స్నానం మనం మురిగేసి నేను తీసేసుకున్న బాప్తిస్మం అంటే అట్లా దేవుడు కడగాలి. నాకు నేను కడుక్కుంటాను అలా, నేను పవిత్రుడన్నట్లు నా పాప పరిహరింపము, నీవు నన్ను కడుగుము. వాష్ మీ ఓ లార్డ్. దేవుడు ఒకసారి కడిగిన తరువాత మనము ఏం చేయాలంటే, మనం ఏం చేయాలంటే ఆ పాపములు పడకుండా ఉండటానికి ప్రయత్నము చేయాలి. ఇంకా చదివాం కదా యెషయా గ్రంథంలో, కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ పాపములు ఎంత ఎర్రగా ఉన్నప్పటికీ అంటాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఎంత తెల్లగా మారుస్తాడో ఇక్కడ చెప్తున్నాడు అనమాట. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. ఎరుపు రంగుతో ఎందుకు పోల్చాడు అంటే అది హత్య అన్నమాట. హత్య చేస్తే రక్తం చిందించబడుతుంది, హింస. మీరు ఎన్ని ఘోరాలు చేసినప్పటికీ కూడా నేను మిమ్ములను తెల్లగా, హిమము కంటే తెల్లగా నేను మారుస్తాను. సో భక్తుని యొక్క ప్రార్థన ఇది. మనము కూడా ఈ ప్రార్థన మనము చేయాలి. ప్రభువా, పరిశుద్ధముగా ఉండునట్లు, నాలో ఉన్నటువంటి మకిలి పాపమంతా పోగునట్లు నాకు సహాయము చేయి. 8వ వచనంలో ఉత్సాహ సంతోషములు నాకు వినిపి, ద వాయిస్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఉత్సాహ సంతోషములు అంటే దేవుడు రక్షిస్తూ ఉన్నాడు, దేవుడు క్షమిస్తూ ఉన్నాడు అనేటువంటి మాట సంతోష వార్త అన్నమాట. దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు, దండిస్తున్నాడు అంటే బాధ, దుఃఖం కలిగించేటువంటి మాట అది. భక్తుడు ఏ మాట కోరుకుంటున్నాడు? ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. దేవుడు క్షమించినప్పుడు చాలా సంతోషపడతారు, విడుదల పొందినప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు. ఆ సంతోషం నాకు వినిపించు, నువ్వు క్షమించావు అనేటువంటి మాట నాకు వినపడాలి, అది నాకు సంతోషాన్ని ఇస్తుంది. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. ఎక్కువ ఎముకల గురించి మాట్లాడుతున్నాడు చాలా. మన పశ్చాత్తాప కీర్తనలో చాలాసార్లు ఎముకల గురించి చెప్తున్నాడు. విరిచిన ఎముకలు, విరిచినటువంటి ఎముకలు అతుకబడతాయి, అవి బాగా చక్కగా పనిచేస్తాయి, బలహీనమైనటువంటివి బలపడతాయి. హర్షించును అంటే మూలిగిని అన్నమాట, ఎముకలు మూలిగిని అంటాడు. ఇప్పుడు సంతోషము, ఆనందం, హర్షించును అంటే హ్యాపీగా ఉంటాయి అన్నమాట. తరువాత
నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. మళ్ళీ తుడిచేయమంటున్నాడు. విముఖుడవు అంటే హైడ్ యువర్ ఫేస్ ఫ్రమ్ మై సిన్స్. విముఖత, విముఖత అంటే ముఖం పక్కకు తిప్పుకోవటం అన్నమాట. నీవు నా పాపములకు విముఖుడవు కమ్ము అంటే నా పాపాలకి ముఖం తిప్పేసుకో. నా పాపాల వంక చూసి నన్ను శిక్షించవద్దు, మళ్ళీ నువ్వు నా పాపాలను చూడవద్దు. విముఖుడవు కమ్ము, నీ ముఖం పక్కకు తిప్పుకో అంటాడు. నా పాపాలు అంత అసహ్యంగా ఉంటాయి, నన్ను చూడొద్దు, నా పాపాలను చూడొద్దు, నన్ను చూసిన నా పాపాలను చూడొద్దు. విముఖుడవు కమ్ము, తుడిచివేయము, తుడిచివేయి. 10వ వచనంలో 10-11 వచనాల్లో ఇవి కూడా చాలా ప్రాముఖ్యమైన వచనాలు. చదువుదామా? 10-11 వచనాలు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయి, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకును, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయి. నా యందు శుద్ధ హృదయము, క్లీన్ హార్ట్, ప్యూర్ హార్ట్, శుద్ధీకరించబడినటువంటి హృదయాన్ని నాకు దయచేయి. శుద్ధ హృదయము. ఇంకా చదవగా యెహెజ్కేలు గ్రంథంలో ఆయన రాతి గుండెను తీసి మాంసపు గుండెను ఇస్తాడు. శుద్ధ హృదయం, శుద్ధీకరించబడినటువంటి హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అదొక ధన్యత అన్నమాట. రెన్యూ ఏ రైట్ స్పిరిట్ విత్ ఇన్ మీ, ఏ న్యూ నేచర్. డబుల్ మైండెడ్నెస్ కాదు. యాకోబు ఏమంటాడు? ద్విమనస్కులారా అంటాడు. దేవుని వద్దకు రండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం ఏమన్నాడండి? యూ డబుల్ మైండెడ్ పీపుల్, ద్విమనస్కులారా. కొంతసేపు లోకం, కొంతసేపు దేవుడు, కొంతసేపు వాక్యం, కొంతసేపు టీవీ, ఇట్లా అన్నమాట. ద్విమనస్కులారా, మారు మనస్సు పొందాలి, శుద్ధ హృదయం కావాలి, ఏక హృదయం కావాలి. శుద్ధ హృదయము కలుగ చేయము, నంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టి. స్థిరమైన మనస్సు అంటే ఏకాగ్రత కలిగినటువంటి మనస్సు. స్థిరముగా ఉండాలి దేవుడి మీద మనస్సు, అస్థిరముగా ఉండకూడదు. డబుల్ మైండెడ్నెస్ అంటే అదనమాట. స్థిరమైన మనస్సు కావాలి, కుదురైనటువంటి మనస్సు కావాలి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. దేవుడు ఇశ్రాయేలు రాజుల్ని కొంతమందిని సింహాసనాల మీద కిందకు తోసేశాడు. మాట వినకపోతే ఏం చేశాడండి? డిథ్రోనింగ్ అంట. డిథ్రోనింగ్ అంటే తోసేయటమే. ఆడు రాజు లేదు, ఎవడు లేదు. అవిధేయులు అయితే కిందకు తోసేస్తాడు అంతే. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయి. ఆత్మ కొరకు చేసినటువంటి ప్రార్థన, పరిశుద్ధాత్మ కొరకు చేసిన విజ్ఞాపన. ఆత్మ, దేవుని ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించుతూ అంటాడు. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. దేవుని ఆత్మ లేనివాడు దేవునివాడు కాడు. ఈ పరిశుద్ధాత్మ కొరకు మనము ప్రార్థన చేయాలి. ఆయన ఉపమానంలో చెప్తాడు, తను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను ఇస్తాడు కదా. లోకంలోని తండ్రి బిడ్డ ఏది అడిగితే అదే ఇస్తాడు తప్ప ఇంకోటి తెచ్చి ఎవడు. పరలోకమున తండ్రి కూడా ఏది అడిగితే అదే ఇస్తాడు. మీరు పరిశుద్ధాత్మని గురించి అడిగితే పరిశుద్ధాత్మని ఇస్తాడు. లోకాసువార్త 11వ అధ్యాయం 13వ వచనం. గుడ్డుని అడిగితే తేలునిచ్చిన చెప్తాడు చూస్తారా? ఒకటి అడిగితే ఒకటి ఇవ్వడు, మంచిది అడిగితే చెడ్డది ఇవ్వడు అనమాట. ఆత్మను అడిగితే దేవుడు ఆత్మనే మనకు ఇస్తాడు. మనం పాపము చేస్తే ఆత్మ మన వద్ద నుండి మనల్ని దుఃఖపడుతుంది, ఆత్మ మన వద్ద నుండి వెళ్ళిపోతుంది. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు. మరలా ఇంతకు ముందు ఉన్నప్పుడు నేను ఎంతో ఆనందపడ్డా, రక్షణ పొందుకున్నప్పుడు, దేవునితో ఉన్నప్పుడు
పాపము చేయనప్పుడు నేను ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఆ ఆనందాన్ని మరలా నాకు దయచేయి, ఆధ్యాత్మికమైన ఆనందాన్ని మరలా తిరిగి నాకు దయచేయి. సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరుచుము. సమ్మతించే మనస్సు ఏమిటి? దేవుని ఆజ్ఞలను సమ్మతించి దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించేటువంటి మనస్సు, సమ్మతించే మనసు నాకు దయచేయి. ఎదురు తిరిగే మనసు కాదు, విరోధంగా ఉండే మనసు కాదు, అవిధేయతతో కూడిన మనసు కాదు, నాకు సమ్మతి గల మనస్సు, నిన్ను అంగీకరించే మనస్సు, నీ మాటలకు విధేయత చూపించేటువంటి మనస్సు నాకు అవసరం. అప్పుడు అతిక్రమం చేయ వారికి త్రోవలను బోధించను, పాపులు నీ తట్టు తిరుగుతారు. అప్పుడు అంటే నువ్వు క్షమించావు చూసావా, అప్పుడు నేను వెళ్ళి ఈ క్షమాసువార్త అనేక మందికి నేను ప్రచురము చేస్తాను. అప్పుడేమవుతుంది? పాపులు నీ తట్టు తిరుగుదురు. 14వ వచనం అంటారు, దేవా నా రక్షణకర్తయగు దేవ, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. రక్తాపరాధం, ఊరియాను హత్య చేయటం ఏంటండి? అది రక్తాపరాధము. నరహత్య చేయకూడదు అనేటువంటిది రక్తాపరాధం. దాని నుండి నాకు విడుదల దయచేయం. అప్పుడు నాకు విడుదల ఇస్తే నీ నీతిని గురించి ఉత్సాహగానము చేస్తుంది నా నాలుక, నీ స్తుతిని నేను ప్రచురము చేస్తాను. ఇక్కడ ఒక మాట అంటాడు 17వ వచనంలో, 16-17 వచనాల్లో, ఆయనకి బలిని కోరువాడవుగావు, కోరితే నేను చాలా బలులో తెస్తా. నీకే బలి అవసరం అంటే విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యమో చేయవు. అలక్ష్యం చేయవు, నువ్వు వెంటనే స్వస్థపరుస్తావు, వెంటనే క్షమాపణ నీవు ఇస్తావు. విరిగిన మనస్సు, నలిగిన మనస్సు దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. తర్వాత ఇక తన రాజ్యాన్ని గురించి కూడా ఆయన ప్రార్థన చేస్తాడు. ఈస్ ప్రేయింగ్ అబౌట్ హిస్ ద కింగ్డమ్, రెస్టరేషన్ ఆఫ్ హిస్ కింగ్డమ్. తన రాజ్యానికి మేలు జరగాలి. సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించు. శత్రువులు వచ్చి కూల్చే పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. షో ఫేవర్ టు యువర్ పీపుల్. నా పాపం ద్వారా దేశం అంతా పొల్యూట్ అయిపోయింది. నేను చేసినటువంటి పాపం ద్వారా దేశమంతా కూడా అపవిత్రం అయిపోయింది. నా దేశాన్ని నువ్వు మరి ఒకసారి జ్ఞాపకము చేసుకో. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోములు నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెలను అర్పించేదను. బుల్లక్స్, ద బెస్ట్ అండ్ కాస్ట్లీయెస్ట్ సాక్రిఫైజెస్. కోడెలు అంటే ఎక్కువ అన్నమాట, ఎక్కువ కోడెలు, శ్రేష్టమైనవి. నీవు సియోనుకు మేలు చేస్తే ప్రజలందరూ కూడా క్షమాపణ పొందుకుంటే జనులందరూ కూడా నీ బలిపీఠం మీద ఎన్నో బలులప్పుడు అర్పిస్తారు. క్షమాపణ పొందిన తర్వాత బలి అర్పణ. క్షమాపణ పొందకముందు ఏంటి? విరిగి నలిగిన హృదయం. నువ్వు విరిగి నలిగిన హృదయం లేకుండా ఆ బలి తెచ్చి, కోడెలు తెచ్చి, ఇదే అర్పిస్తే వాటి వల్ల ప్రయోజనమో లేదు. విరిగి నలిగిన హృదయముతో వస్తే దేవుడు క్షమిస్తే అప్పుడు వచ్చి బలిపీఠం మీద కోడెలను అర్పిస్తే వాటిని దేవుడు అంగీకరిస్తాడు. మనం ఇచ్చేటువంటి కానుక ముఖ్యం కాదు, అదే మనస్సుతో మనం ఇస్తున్నాం. పశ్చాత్తాపంతో ఇస్తున్నామా, ఆచార ప్రకంగా మనము ఇస్తున్నాం. సో ప్రియుల, దావీదు యొక్క ఈ ప్రార్థనలో మరి ఎంతో గొప్ప పశ్చాత్తాపాన్ని మరి మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా ఇటువంటి పశ్చాత్తాప అనుభవాన్ని కలిగి ఉండాలి. 51వ కీర్తన మరి అందరూ కూడా బై హార్ట్ చేయటం మంచిది, రావటం మంచిది. దానివల్ల అనేకమైన మేలులు మనం పొందుకుందాం. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ రాత్రి కాలంలో మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దావీదు ప్రభువా పశ్చాత్తాపం పొందినప్పుడు దావీదును మీరు అంగీకరించారు, క్షమించారు.
ప్రభువా, మా జీవితాల్లో ఇటువంటి అనుభవాలు కలిగి ఉండటానికి సహాయం చేయండి. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున ప్రభువా మమ్మల్ని జ్ఞాపకము చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. రక్తాపరాధము నుండి విడిపింపమని ప్రార్థించాడు ప్రభువా. దేవా, మా జీవితాల్లో హింసాయుతమైన విధానాలు విడనాటానికి, శాంతి సమాధానము కోరుకోవడానికి మీ సహాయం దయచేయండి. మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డ రాత్రి కాలం దీవించండి. 51వ కీర్తన ధ్యానము ద్వారా ప్రభువా మేము ఆశీర్వదించబడినందుకు మీకు వందనాలు. కొనసాగుతున్న శిలువ యాత్రను మీరు ఆశీర్వదించండి. రాత్రి కాలంలో ఎవరైతే బలహీనలు ఉన్నారో వారందరినీ స్వస్థపరచండి. శోధనలు గుండా వెళ్చున్న వారికి ప్రభువా జయము దయచేయండి. ప్రభువా, ఈ శ్రమల వారములో మీరు మా తరపున పొందిన శ్రమలన్నిటిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా ఆహారము మాకు దయచేయము. మా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవే ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మయోన సహవాసము మనందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమేన్.